హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. ఓకే, మనం తమ్నైల్లో చూసాం కదా ఆల్రెడీ. ఎస్, జియారాం. జియారాం ఇస్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ నిర్మల. నిర్మలాలో ఒక మెయిన్ క్యారెక్టర్. అది మన తోతారాం గారి ముగ్గురు కొడుకులు అని చెప్పాను, అందులో సెకండ్ సన్. ఓకే, సో ఆయన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం, క్యారెక్టర్ ఎలా రాయాలనేది. నోట్స్తో సహా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఛానల్ని షేర్ చేయండి ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఓకే, సో లెట్స్ కంటిన్యూ. जियाराम निर्मला तथा मुंशी जी के जीवन को करुणापूर्ण बनाने में जियाराम का भी बड़ा हाथ है. సో నిర్మలా తదా మున్షీ జీ, ఈ మున్షీ తోతారాం గారికి ముగ్గురు కొడుకులు, మన్సారాం, సెకండ్ సన్ జియారాం, అలాగే థర్డ్ సన్ సియారాం అనమాట. ఓకే, అయితే మన్సారాం చనిపోవడం జరుగుతుందన్నమాట. అది ఆల్రెడీ మన్సారాం క్యారెక్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నిర్మలా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, తోతారాం కూడా అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ సన్ కోసం చూసుకుందాం. ఇక్కడ కరుణాపూర్ణ బనానే మే జియారాం కా భీ బడా హాత్ హే, చాలా తన క్యారెక్టర్ కూడా ఉంది ఇందులో, తన హస్తం కూడా ఉంది. వహ మున్షీ కా దూసరా పుత్ర హే, తనెవరు? మున్షీ తోతారాంకి సెకండ్ సన్ అనమాట. నిర్భీక్ హే, భయం లేనివాడు. अपने दुष्ट दोस्तों पर अभिमान करने वाला है, తన బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేశాడనమాట. ఫ్రెండ్స్ అందరూ కూడా బ్యాడ్ ఫ్రెండ్స్, సో వాళ్ళని అభిమానిస్తూ ఉంటాడనమాట. ఉస్మే కుచ్ సద్గుణ్ భీ హే, తనలో కొన్ని సద్గుణాలు కూడా ఉన్నాయి, మంచి గుణాలు కూడా ఉన్నాయి. పరిస్థితిयों के कारण उसमें दुर्गुणों का विकसित हुआ है, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా బ్యాడ్ క్వాలిటీస్ అనేవి ఎక్కువైపోయినాయి అనమాట, దుర్గుణాలు ఎక్కువైపోయినాయి. సో కమింగ్ టు ది నెక్స్ట్ पैराग्राफ. बड़े भाई की मृत्यु उसे पिता के प्रति विद्रोही बनाती है. సో ఈ బడే బాయి ఎవరంటే మన్సారాం అనమాట. ఈ మన్సారాం చనిపోవడం అనేది, మృత్యు అనేది ఆ పితాకే ప్రతి, తన తండ్రి పట్ల విద్రోహి బనాతి హే, అంటే తన తండ్రే అన్నయ్య చావుకి కారణం అనేటటువంటి ఒపీనియన్ తన మనసులో బలంగా పాతుకుపోయి తనకు శత్రువులా తయారయ్యాడనమాట. డాక్టర్ సాహెబ్ కే పూछने पर वह अपने दिल की बातें बताया. డాక్టర్ సాబ్ అడిగితే తన మనసులో ఉన్న మాట చెప్తాడు. జబ్సే భయ్యా మరే హే, ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్య చనిపోయాడో అప్పటి నుంచి ముజే పితాజీకి సూరత్ దేక్కర్ క్రోధ్ ఆతా హే, అప్పటి నుంచి నాకు మా నాన్నగారు ముఖం చూస్తుంటే కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మన్సారాంని అండ్ నిర్మలాని తోతారాం గారు అనుమానించడం జరిగింది, అందుకోసం అనమాట. దానికే మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నయ్య హెల్త్ బాగోక చనిపోయాడని తన ఒపీనియన్ అనమాట. ముజే ఐసా మాలూమ్ హోతా హే కి ఇన్హీనే భయ్యాకి హత్యా కీ హే, తనకి ఏమనిపిస్తుందంట, వాళ్ళ నాన్నగారే తన అన్నయ్యని చంపేశారు, హత్య చేశారు అనిపిస్తుందంట. और एक दिन मौका पाकर हम दोनों भाइयों की भी हत्या करेंगे. మౌకా అంటే ఛాన్స్ అనమాట. ఒకరోజు అవకాశం చూసుకొని మమ్మల్ని కూడా, మా ఇద్దరు అన్నదమ్ములు కూడా, ముగ్గురు అన్నదమ్ములు కదా, పెద్ద ఆయన మన్సారాం గారు అనమాట, ఈయన జియారాం, మా ఇద్దరిని కూడా ఆయన హత్య చేసేస్తాడు, చంపేస్తాడు అని అంటున్నారనమాట. అలా సైకలాజికల్గా అలా ఫిక్స్ అయిపోయి. నెక్స్ట్ పేరుగా చూస్తే వహ మన్సారాంకి తరహ సహనశీల్ నహీ హే, మన్సారాం చాలా ఓర్పుగా ఉంటాడనమాట, మంచివాడు ఆయన, పెద్ద ఆయన. అయితే ఈయన జియారాం గారు అలా కాదు, అంత సహనం, పేషెన్స్ ఈయన దగ్గర లేదు. ఈయన గుణం కో హానికారక సమస్తా హే, సో ఈ క్వాలిటీస్ అంటే సహనంగా ఉండడం, మంచిగా ఉండడం అనేది మంచిది కాదని ఆయన ఒపీనియన్. डॉक्टर साहब के बहुत समझाने पर पिता के प्रति अपने अनुचित व्यवहार पर वह पछताता है. సో డాక్టర్ అర్థమయ్యేలా చెప్పిన తర్వాత అప్పుడు నేను నా తండ్రి పట్ల తప్పుగా వ్యవహరిస్తున్నానని రియలైజ్ అవుతారనమాట. కుసంగతి అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనమాట. కుసంగతి ఉసే చోర్ భీ బనా దేతీ హై, తను ఒక దొంగలా కూడా తయారు చేస్తుంది అనమాట ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేది. పర్ చోరీకి కళామే వహ కచ్చా హై, అంత తెలీదు తనకి, అంత దొంగతనం చేయడము అటువంటివి ఎక్కువగా తెలీదు, కానీ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల అలా తయారయ్యాడు. చోరీ కర్తే సమయ్ ఉస్కా హాత్ కాంపుతా హే, దొంగతనం చేసేటప్పుడు అది తప్పని మనసులో అనిపించడం వలన చెయ్యి వణుకుతూ ఉండేదన్నమాట. కాంపన అంటే షివరింగ్ రావడం, హాత్ అంటే హ్యాండ్. సో లాస్ట్ पैराग्राफ చూస్తే अपने पिता के प्रति क्रोध प्रकट करता है मगर निर्मला के प्रति वह श्रद्धा दिखाता है. వాళ్ళ నాన్నగారి పట్ల కోపం వచ్చిన నిర్మల పట్ల మాత్రం ఆ కోపం ఉండేది కాదనమాట, ఆయనకి శ్రద్ధగా ఉండేవాడు, ప్రేమగా ఉండేవాడు. గహనే కోకర్ నిర్మల పగిలిసి బంజాతి హే, గహనే అంటే ఆభరణాలు అనమాట, వస్తువులు, బంగారు వస్తువులు పోయినాయి నిర్మలావి. సో నిర్మల పగిలి అంటే ఒక పిచ్చిదానిలా అయిపోయింది, ఏంటి ఏమైనా ఎక్కడ పోయినాయి, ఎక్కడ పెట్టాను. तो
तो उसकी दशा देखकर वह उस कमरे में गहने रख देता है. అది తీసింది ఎవరంటే జియారామే తీస్తాడనమాట, దొంగతనం చేస్తాడు. అయితే నిర్మల స్థితి చూసి తనకే బాధ అనిపించి మళ్ళీ ఎక్కడి నుంచి తీసాడో అక్కడ పెట్టేస్తాడనమాట. స్వాభిమాన్కి మాత్రాభి ఉస్మే హే. సో తనలో కొంచెం మంచితనం కూడా ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది. అందుకే తను చేసిన తప్పు ఏంటో తను తెలుసుకొని రియలైజ్ అయ్యారు అని. ఓకే, సో ఇది రాస్తే చాలు జియారాం గురించి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్యారెక్టర్ సియారాం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటిదాకా ఇవి బాగా నేర్చుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్ ఆల్ ఆఫ్ యూ.